మోహన్ బాబు దాడితో తీవ్రంగా గాయపడ్డారు. టీవీ9 ప్రతినిధి రంజిత్. నొప్పితో విలవిలలాడుతూ శంషాబాద్లోని ఆసుపత్రిలో చేరారు రిపోర్టర్ రంజిత్ పరిస్థితి చూసి హుటాహుటిన సిటీ స్కాన్ కు పంపించారు డాక్టర్స్. చెవి కన్ను మధ్య ఉండేటువంటి జైగోమాటిక్ బోన్ 3 ప్రాంతాల్లో ఫ్రాక్చర్ అయినట్టుగా నిర్ధారించారు డాక్టర్స్. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్తున్నారు డాక్టర్ సత్య. మోహన్ బాబు దాడితో తీవ్రంగా గాయపడ్డారు. టీవీ9 రిపోర్టర్ రంజిత్. నొప్పితో విలవిలలాడుతూ శంషాబాద్లోని ఆసుపత్రిలో చేరారు రిపోర్టర్ రంజిత్ పరిస్థితి చూసి హుటాహుటిన సిటీ స్కాన్ కి పంపించారు డాక్టర్స్. చెవి కన్ను మధ్య ఉండేటువంటి జైగోమాటిక్ బోన్ 3 లెవెల్స్ ఆఫ్ ఫ్రాక్చర్ అయినట్టుగా నిర్ధారించారు డాక్టర్స్. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తేల్చి చెప్తున్నారు. రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై టీవీ9 ఆరా తీసింది. అసలప్పుడు డాక్టర్ ఏం చెప్పారో ఒకసారి విందాం. సార్ లెఫ్ట్ సైడ్ దవడ మీద అంటే ఈ చీక్ ఏరియాలో ఇంజురీ అయింది. సో మేము సిటీ స్కాన్ చేసి చూస్తే దానిలో ఈ జైగోమాటిక్ బోన్ అని ఉంటుంది. జైగోమాటిక్ బోన్ ఫ్రాక్చర్ అది 3 లెవెల్లో ఫ్రాక్చర్ అయితే అది లోపలికి సొట్టబడిపోయి వాపు వచ్చింది. సో ఆయనకు మాట్లాడొస్తలేదు. తర్వాత మౌత్ ఓపెనింగ్ కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. సో అతను రంజిత్ సిటీ స్కాన్ బ్రెయిన్ తీసినాం కాబట్టి బ్రెయిన్ నార్మలే ఉంది. ఈ ఫేషియల్ బోన్ సిటీ స్కాన్లో జైగోమాటిక్ ఆర్చ్ 3 లెవెల్లో ఫ్రాక్చర్ అయ్యి డిస్ప్లేస్ అయింది లోపలికి. సో దాంతో అతనికి ఎక్కువ వాపు వచ్చింది. చెవులో కూడా నొప్పి వస్తుంది. మౌత్ ఓపెనింగ్ కూడా డిఫికల్ట్ అవుతుంది. సో మాట్లాడడం కూడా ఇబ్బంది ఉంది. సో ప్రస్తుతానికైతే స్టేబుల్గానే ఉన్నాడు. కానీ అతనికి ఫర్దర్గా చేయాల్సింది ఏంటంటే అడ్మిట్ చేసి ఎవాల్యుయేట్ చేసి తర్వాత డిఫార్మిటీ కరెక్షన్ గురించి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ ప్లాస్టిక్ సర్జరీ కాబట్టి మేజర్ సర్జరీ ఉంటుంది.